తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సిలికా క్వార్జ్ మైనింగ్ కు నూతన ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో మైనింగ్ లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, డీలర్స్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గూడూరు సిలికా క్వార్జ్ డీలర్స్ యూనియన్ సభ్యులు మధు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో మైనింగ్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. గూడూరులోని వివేకానంద రోడ్డు నుండి మైనింగ్ కార్మికులు, డీలర్స్ ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. యూనియన్ సభ్యులు మధు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మైనింగ్ అనుమతులు నిలిపివేశారని, నూతన ప్రభుత్వం వచ్చి 4 నెలలవుతున్నా ఇంతవరకు అనుమతులు ఇవ్వలేదని అన్నారు. దీంతో మైనింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి లేక ఖాళీగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అనుమతులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, డీలర్స్ పాల్గొన్నారు. కార్మికులు ఎండిఎల్ మినరల్ డీలర్ లైసెన్స్ అసోసియేషన్ తరఫున ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు మైనింగ్ కార్మికులు అయితేమి, మైన్ ఓనర్లు అయితేమి, డీలర్స్ అయితేమి, జేసీబీ ఆపరేటర్లు అయితేమి, జేసీబీ ఓనర్లు అయితేమి, టిప్పర్లు, ట్రాన్స్పోర్టు అనేక విధాలుగా మైనింగ్ మీద ఆధారపడి ఉన్న అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులని, మా ఇబ్బందులు ఏ విధంగా పడుతున్నాం, ఎందుకు ఎట్లా ఉంది అనే పై అధికారులకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి తెలుపుకునేదానికి గాను ఒక ప్రశాంతంగా ర్యాలీ చేయడం జరిగింది. మాకు గత 4 నెలల నుంచి అయితే అన్ని డీలర్స్, ఎండిఎల్స్ అన్ని బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్ చేసినందువల్ల మా వెనకాలండే కార్యకర్తలు, కార్మికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది సబ్ కలెక్టర్ గారికి తెలియజేసేదానికి గాను ఈ ర్యాలీ జరపడం జరిగినది. కావున మన చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి తెలియవలసినది ఏమనగా, మాకు వీలైనంత తొందరగా గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని శిక్షించి మరీ మాకు మా ఎండిఎల్స్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి న్యూ కాలనీకి రోడ్డు, డ్రైన్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట కాలనీ ప్రజలు నిరసన తెలియజేశారు. తమకు అక్కడ ఇళ్ల పట్టాలిచ్చి 18 సంవత్సరాలైనా నేటికి రోడ్డు సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులకు ఎన్ని పర్యాయాలు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. కలెక్టర్ జోక్యం చేసుకుని తమ కాలనీకి వసతులు కల్పించాలని వారు కోరారు. మాకు ఇచ్చారండి ఆ స్థలాలు. అప్పటికి ఇప్పుడు 17 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి దారి లేదు. మోకాళ్ళ లోతు బాడి అలాగే నడిచి నడిచి ఇంతవరకు మేము ఎన్నో ప్రభుత్వాలు జరిగినాయి. కానీ ఈ ప్రభుత్వంలో మాకు వస్తుందని నమ్మకంతో మేము ఓట్లు వేసుకుని నమ్మి ఓట్లు వేసామండి. మేము ఓట్లు వేసినప్పుడు ఓటూరు చుట్టూ, ఇంటూరు చుట్టూ తిరిగారు. ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి మా పిల్లలు ఓట్లు వేసారు. మేము మా తల్లిదండ్రులు బాగుంటారని మేము ఇక్కడ బాగా ఉండి మా భర్త గారు కాలు ఇరిగిపోయింది. ఇల్లు ఖాళీ చేసి ఇంట్లోంచి మేము బయటకు వెళ్ళిపోయాం. మేము సొంత కొంప ఇచ్చుకుని అడ్డు కొంపకు వెళ్ళవలసిన పనే వచ్చిందండి. మీ కళ్ళ ద్వారా చూడండి మా సమస్య ఎంతగా ఉందో. రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, వాటర్ లేవండి. బయట నుంచి తెచ్చుకుని తాగుతున్నామండి. మాకు మంచినీళ్ళు లేవు, కుళాయిలు లేవు. ఇంటింటికి కుళాయిల ప్రకటన. ఈ ప్రకటన చూస్తే ఎంత ప్రకటన అండి. ఏది లేదు, ఏది లేదు. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకి ఇదే అండి. నేను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి దగ్గరలో కోతవేడి దూరంలో ఉన్న గంటిపల్లి గ్రామంలో డార్లేన్ కాలనీలో నివసిస్తున్నామండి. మాకు 2017లో పట్టాలు ఇచ్చారు సార్. 2007లో పట్టాలు ఇచ్చారు సార్. ఇచ్చిన వెంటనే మాకు దారి కూడా కల్పించలేదు సార్. ఇప్పుడు డార్లేన్ కాలనీలో మేము ఇల్లులు కట్టుకొని ఎంతో బాధపడుతున్నాం సార్. కొంత వాన వస్తే ఇక్కడ వరకు మోకాల వరకు వచ్చి నీరు నిండిపోతుంది సార్. ఒక మంచినీరు సదుపాయం లేదు సార్. కరెంటు 3 నెలలు కూడా లైట్లు వెలగలేని పరిస్థితి సార్ మాది. ఏదో బతిమలాడుకొని ఆ పంచాయతీ వాళ్ళు కాలు పట్టుకుంటే వాళ్ళు వచ్చి ఏదో చేశారు సార్. నేటికి 18 సంవత్సరాలు బట్టి కూడా మా కాలనీకి రోడ్డు లేదండి. రోడ్ లేకుండా ఈ హైవేలో ఉన్న రోడ్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా పల్లవులో దిగిపోయి మా ఇళ్లలోకి నీళ్ళు చేరిపోతుందండి. పాములు, వాటర్ మంచిగా ఉండట్లేదు. పాముల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సీనియర్ సిటిజన్స్ ఉంటున్నారు సార్. వాళ్ళకి ఒక హార్ట్ అటాక్ వచ్చినా, ఒక బాగోపోయినా, ఏదైనా సరే లోనికి ఆటో వాళ్ళకి ఫోన్ చేసుకుంటే, అమ్మ ఆ దారిలేని కాలనీకి మేమురా, మా ఆటోలు దిగిపోతున్నాయి అంటున్నారు సార్. ఏంటి సార్ మా పరిస్థితి? ఎందుకు సార్ మాకు ఇల్లు అంటే ఇల్లు పట్టాలు ఇచ్చారు? మాకు ఇలా బతకమని ఇచ్చారా సార్? మాకు రోడ్డు కావాలి సార్. ఎన్నో సార్లు తిరిగి అలసిపోయాం సార్. కలెక్టర్ ఆఫీస్ లో గదులు మారుతున్నాయి, హంగులు మారుతున్నాయి, కానీ మా బతుకులు మారట్లేదు, మా రోడ్లు కూడా మారట్లేదు సార్. ఈసారి కనుక మాకు న్యాయం జరగకపోతే ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని వంట వార్పు చేసుకుంటాం. నైట్ కూడా ఇక్కడే పడుకుంటాం. మా పిల్లలు కూడా ఇక్కడికే తీసుకొస్తాం సార్. ఎందుకంటే మేము ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి మాకు లేదు సార్. కావాలంటే వచ్చి చూడండి. మేము అబద్ధం చెప్తాం అనుకుంటున్నాం.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో సోమవారం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నరకు పైగా వర్షం కురిసిన నేపథ్యంలో పలు ప్రాంతాలలో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో బస్సు ఎక్కేందుకు, దిగేందుకు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పలు డ్రైన్లు పొంగి ప్రవహించడంతో ప్రధాన రహదారులపై వర్షపు నీరు పొంగి ప్రవహిస్తోంది. డ్రైనేజీ వ్యర్థాలతో కూడిన వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో ఆ మార్గంలో ప్రయాణించే పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. నల్ల చెరువును ఆనుకుని ఉన్న నిర్మాణాలను కూర్చివేసేందుకు తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. వివిధ శాఖల అధికారులు చేరుకుని నిర్మాణాలు పరిశీలించారు. హైడ్రా చర్యలతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మరికొందరైతే నిర్మాణాలకు అనుమతులు తీసుకునేటప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవత్వాన్ని చాటుకున్న సినీ హీరో మహేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేత. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీకి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోండి. నరసాపురంలో కొనసాగిన నిరసన ప్రదర్శనలు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే హామీలను అమలు చేస్తాం. ప్రజలకు స్పష్టం చేసిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. అల్పపీడనం ప్రభావంతో ఒక్కసారిగా మారిన వాతావరణం. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో కురిసిన భారీ వర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.